అభినవ్కు స్వాగతం తెలియజేద్దాం. Please move. Phone photographers. Madam, meeke madam, please. Mic lepiala. సన్మానం పొందినటువంటి చిన్నారులు వారి గురువర్యులు కూర్చోగలిగితే వెనకాల ఉన్నటువంటి అతిథులందరూ కనిపిస్తారు మీకు. దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరి రాజేశ్వరి గారు తర్వాత ఆయన వీడియోలు ఫోటోలు పంపించారు. మీ గురుగారి పేరు ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేశారు? ఎన్ని సాంగ్స్ మీద డాన్స్ చేశారు? 2 సాంగ్ల మీద నేను చేశాను. ఒకటి నటీస్ కోసం, ఒకటి అది వాళ్ళది. ఓకే, బాగా మాట్లాడుతుంది. అచ్చా, ఎన్ని సాంగ్స్ మీద మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? ట్రైనింగ్లో ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి, కూచిపూడి, భరతనాట్యం. అచ్చా, ఇంకేం నేర్చుకున్నారు? ఓన్లీ క్లాసికల్ భరతనాట్యం. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది? రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీద అవార్డు తీసుకున్నాం, మీకు ఎలా అనిపించింది? ఓకే, ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్స్తో పాటు? వేరే ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి? ఓకే, ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే ఓకే, ఇంకా మీ గురుగారు మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఓకే, మీ పేరెంట్స్ ఏమంటారు? మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు చెప్పండి. ఓకే, మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు పెద్దదాకా ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. బాబు, మీకు ఎలా అనిపించింది? మీ అక్క గారు అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? వెరీ నైస్. పేరెంట్స్ ఎవరైనా సార్ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువులకి యాజ్ ఏ ఫాదర్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు? వర్క్ చేస్తాను. ఓకే, మేము పాల్వంచ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ప్రోగ్రాంలో ఉందని ఓకే, మా పాప చైత్ర ఆరాధ్య శ్యామ్ గారి ఆధ్వర్యంలో ఓకే ప్రదర్శన చేసింది, చాలా బాగా చేసింది. ఓకే, ఇక్కడికి కూడా చాలా మంది విఐపీలు, అతిరథ మహారాజులు వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం చాలా అద్భుతంగా ఉంది. సో మేము యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అనుకోలేదండి ఈ రకంగా ఉంటుంది, స్కూల్ వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు. కానీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. పాప గారు టీచర్ కావాలని తన ఒపీనియన్ చెప్పారు. ఆ టాలెంట్, ఆ లక్షణం ఉంది. అయితే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? మాది 100% పాపకి సపోర్ట్. తనకు చిన్నప్పటి నుంచి కూడా టీవీలలో కానీ, యూట్యూబ్లలో కానీ సాంగ్స్ చూసుకుంటూ సోలోగా పర్ఫార్మెన్స్ చేసుకునేది. ఓకే, సో తన ఇంట్రెస్ట్ని మేము గ్రహించి మేము క్లాసికల్ నేర్చుకుంటామంటే నో చెప్పకుండా ఓకే అన్నది. అప్పటి నుంచి జస్ట్ మాది 50%. మిగతా 100% తన సొంతంగా మార్నింగ్ లేసి సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకోవడం. స్కూల్కి ఒకవేళ క్లాసు ఎగ్గొట్టినా కూడా డాన్స్ క్లాస్ ఉందంటే ఆ టైంకి వెళ్ళిపోతుంది టైంకి, తన ఓన్ ఇంట్రెస్ట్. ఓకే, పాపగా స్కూల్ ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? బ్యాలెన్స్ అవుతుందండి. ఇప్పుడు 4th స్టాండర్డ్ కాబట్టి మనకి మార్నింగ్ 9 to 4 వరకు స్కూల్ టైమింగ్స్. ఓకే, వెంబటగా 4 o'clock డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతుంది. 5:30 వరకు అక్కడ స్పెండ్ చేస్తుంది. మళ్ళీ 5:30కి వచ్చాక హోంవర్క్ అవన్నీ క్లాస్ వర్క్ చేసుకున్నాక మళ్ళీ నైట్ 9:30 to 10:30 వరకు డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని పడుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.